హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వేసవి విరామ సమయంలో పంట వేయడానికి ముందు భూసారాన్ని పెంచడానికి మరియు పెట్టుబడి ఖర్చును తగ్గించుకొని వివిధ రకాలైన పంటల్లో అధిక దిగుబడిని పొందడానికి పాటించవలసిన చర్యలు, పద్ధతుల గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వేసవి కాలంలో నేల సంరక్షణ చేయడం వల్ల తర్వాత వచ్చేటువంటి పంటకు మంచి దిగుబడి వస్తుంది. నేలలో సేంద్రియ పదార్థం, ఆర్గానిక్ మ్యాటర్, నేల స్వభావం, సాయిల్ స్ట్రక్చర్ మరియు పోషకాలు పెరుగుతాయి. వేసవిలో భూసారాన్ని పెంచేటువంటి పద్ధతులు: ఫస్ట్ సేంద్రియ ఎరువులు వేయడం. వేయవలసినటువంటి సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు FYM, ఫామ్ యార్డ్ మాన్యూర్, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, బాగా కుళ్ళినటువంటి కోడి ఎరువు లాంటి వాటిని వేసుకోవచ్చు. ఇవి వాడటం వల్ల ప్రయోజనాలు: ఫస్ట్, నేల అనేది మెత్తబడుతుంది. నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. భూమిలోని ఉపయోగకరమైనటువంటి సూక్ష్మ జీవుల సంఖ్య, వాటి చురుకుదనం అనేది పెరుగుతుంది. నెక్స్ట్, వేసవిలో లోతు దుక్కి చేయడం. వేసవిలో లోతుగా దుక్కులు దున్నడం వల్ల నేలలోని కలుపు విత్తనాలు నశిస్తాయి. భూమిలోని పురుగుల అవశేషాలు నశిస్తాయి. గట్టిపడిన నేల పై పొర గుల్లబారి మెత్తబడుతుంది. దీనివల్ల నేలలో గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. నెక్స్ట్, పచ్చి రొట్ట లేదా గ్రీన్ మాన్యూర్ పంటలు వేసుకోవడం. భూసారాన్ని పెంచేటువంటి సాధారణ పచ్చి రొట్ట పంటల్లో సన్ హెంప్, జనుము ప్రధానమైనది. తరువాత జీలుగు, పిల్లి పెసర, బొబ్బెర వంటి పంటలను వర్షాకాలం ప్రారంభంలో చల్లుకోవాలి. 35 నుంచి 45 రోజుల తరువాత పూత దశలో ఉండగానే నేలలో కలిపి దున్నాలి. దున్నిన తరువాత 12 నుంచి 20 రోజుల తరువాత ప్రధాన పంటను వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల వల్ల ప్రయోజనాలు: నేల సారాన్ని పెంచుతుంది, నత్రజనిని సహజంగా అందిస్తుంది. దీనివల్ల రసాయనిక యూరియా వినియోగం అనేది తగ్గుతుంది. నేల మెత్తబడుతుంది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. నెక్స్ట్, జిప్సం లేదా లైమ్ అనేది వాడటం. జిప్సం వాడటం వల్ల నేలలో కాల్షియం, సల్ఫర్ పోషకాలు పెరుగుతాయి. క్షార స్వభావం ఎక్కువగా ఉన్నటువంటి నేలలకు క్షారత్వాన్ని తగ్గించడానికి జిప్సం అనేది ఉపయోగపడుతుంది. లైమ్ అనేది ఆమ్ల నేలలకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, నేల తేమను కాపాడడం. పంట అవశేషాలను పొలంలోనే తగలబెట్టకుండా కొంతవరకు వదిలివేయాలి. వాటిని తగలబెట్టకూడదు. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల నేలలోని తేమ శాతం తగ్గిపోతుంది. నెక్స్ట్, పోషకాల సరఫరా. వేసవి సమయంలో నేలకు అవసరమైనటువంటి పోషకాలని అందించాలి. వేసవిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP అంటే ఫాస్ఫరస్, కాల్షియం అండ్ సల్ఫర్. జిప్సం అంటే కాల్షియం అండ్ సల్ఫర్. తర్వాత సిలికాన్ ఎరువులను అవసరాన్ని బట్టి వాడుకోవాలి. నెక్స్ట్, భూసార పరీక్షలు. భూమిలోని వివిధ రకాల పోషకాల స్థాయిని నిర్ధారించడానికి సాయిల్ టెస్ట్ లేదా భూసార పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. దీనివల్ల తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పోషకాలను మాత్రమే అందించేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాలలోనూ వరి, మిర్చి, పత్తి పంటలకు వేసవి విరామ సమయంలో భూసారాన్ని పెంచేటువంటి చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడిని సాధించవచ్చు. మీరు కూడా మీ వీలును బట్టి తగిన భూసార సంరక్షణ చర్యలు చేపడతారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.